హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మటన్ బిర్యానీ నా స్టైల్లో నేను ఎలా చేసుకున్నానో చూసేస్తాం, వచ్చేయండి. ఇక్కడ హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను. దాన్ని మ్యారినేట్ చేసి ఒక 2 to 3 అవర్స్ వచ్చి మ్యారినేట్ చేసి పెట్టుకుంటాం. అలా లేదంటే ఓవర్ నైట్ వచ్చి మ్యారినేట్ చేసి పెట్టుకుంటాను. స్పైసెస్ బాగా దాంతో దిగి టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ వచ్చి మటన్లో వచ్చి చిల్లీ పౌడర్ వచ్చి ఒక 2 teaspoon యాడ్ చేస్తున్నాను. టర్మరిక్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ అయితే వేయలేదు. సాల్ట్ వేసినామంటే మటన్ ఉడికేదానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. నేను సాల్ట్ వేయకుండా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మటన్కి ఒక సింపుల్ ఎగ్ ఫ్రై వచ్చి చేస్తున్నాను. దానికి ఎగ్స్ వచ్చి బాయిల్ పెట్టేస్తాము. ఈ బిర్యానీ వచ్చి కంప్లీట్లీ ఇది వచ్చి హైదరాబాదీ స్టైల్ కాదు, చెన్నై స్టైల్ బిర్యానీ. ఎగ్ బాయిల్ అయ్యే లోపల ఇక్కడ మ్యారినేట్ అయిన మటన్ ఉంది కదా, అది తీసి అది కూడా వచ్చి ఒక 8 విజిల్స్ వచ్చి అలా పెట్టుకున్నాను. మీరు వచ్చి మీ నీళ్ళకి మీ విజిల్ కుక్కర్కి తగినట్టుగా వచ్చి మీరు విజిల్ పెట్టుకోండి. నాకు అయితే మటన్ ఉడికేదానికి 8 విజిల్స్ అలా పెట్టాను. ఇది వచ్చి చెన్నై స్టైల్ బిర్యానీ. నేను ఇంట్లో రెగ్యులర్గా చేసేది వచ్చి ఇదే స్టైలే. మీరు పులావ్ అంటారమ్మా, అయితే మేము వచ్చి ఇది బిర్యానీ అంటాము. అది హైదరాబాదీ స్టైల్ వచ్చి హైదరాబాదీ దమ్ బిర్యానీ అలా అంటూ ఉంటాం. ఇప్పుడు బిర్యానీ చేసేదానికి కుక్కర్ లేదంటే మందపాటి ఏ పాత్రం ఏదన్నా పెట్టేసి ఇక్కడ వచ్చి ఒక 6 స్పూన్ వచ్చి ఆయిల్ వేస్తున్నాను. ఇక్కడ బిర్యానీ మసాలా ఉంది కదా, ప్లేట్లో చూపించుకునే మసాలా వచ్చి ఇవి వచ్చి యాడ్ చేసేస్తాం. ఫస్ట్ స్పైసెస్ యాడ్ చేసేసి ఇలా పొడుగ్గా కట్ చేసిన ఆనియన్, 4 గ్రీన్ చిల్లీస్ ఇవి వేసేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆనియన్ బాగా ఫ్రై అయ్యేదానికి ఇది యూజ్ అవుతుంది. ఈ ఆనియన్ ఫ్రై అయ్యే లోపల మనం జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకుంటాం. ఇక్కడ 3 పచ్చిమిరకాయలు వేసుకుంటాను. మీకు కావాలంటే కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ గార్లిక్ వేసిన దాంతో సగం వచ్చి జింజర్ వేసుకోండి. ఫెనెల్ సీడ్స్ సోంపు అంటారు కదా, అది వచ్చి 1/2 teaspoon వేసుకున్నా. ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుంది బిర్యానీకి అండ్ వచ్చి డైజెషన్కి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు వచ్చి ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ వచ్చి పుదీనా, దాంతో హాఫ్ క్వాంటిటీ వచ్చి కొత్తిమీర. ఆనియన్ వచ్చి ఈ రంగు వచ్చింది కదా, దాని తర్వాత వచ్చి ఇవి యాడ్ చేసేసి బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్ బాగా ఫ్రై అవుతే బిర్యానీ మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు 3 టొమాటోస్ వచ్చి వేసుకున్నాను. అది కూడా మీడియం సైజే తీసుకోండి. టొమాటో వేసేసి పసుపు వచ్చి ఒక 1/4 teaspoon వేసుకుంటాం. టొమాటో వచ్చి మనకి ఈజీగా బాగా ఫ్రై అవుతుంది. ఇక్కడ ఆనియన్ టొమాటో బాగా ఫ్రై అయ్యి ఒక కర్రీలా వస్తుంది కదా, ఈ టైంలో వచ్చి జింజర్ గార్లిక్ పేస్ట్ వచ్చి 2 స్పూన్స్ అలా వేసుకున్నాను. వేసిన తర్వాత మంచి అరోమా వస్తుంది కదా, అంతదాకా వచ్చి ఫ్రై చేసుకోవాలి మీరు. ఇది రా స్మెల్ పోయి మంచి స్మెల్ వచ్చి ఉంటుంది కదా. ఇప్పుడు వచ్చి సాల్ట్ 1/2 teaspoon వచ్చి చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసే మటన్లోనూ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. గ్రీన్ చిల్లీస్ వేస్తుంటా. మీకు స్పైస్ ఇంకా ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 80% అలా కుక్ చేసి పెట్టుండే మటన్ వచ్చి యాడ్ చేసేసి అది కూడా ఈ మసాలా బాగా పట్టేలా వచ్చి మనం మిక్స్ చేసుకుంటాం. మటన్ పీసెస్ ఈ కర్రీ బాగా మిక్స్ అవి కోట వేలా వచ్చి ఫ్రై చేసుకుంటాం. నేను ఆల్రెడీ బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు బిర్యానీ రైస్, బాస్మతి రైస్ ఉంది కదా, అది వచ్చి సోక్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు 1/2 kg మటన్కి 1/2 kg రైస్ తీసుకున్నాను నేను. ఇప్పుడు మటన్ బాయిల్ చేసి పెట్టిన స్టాక్ ఉన్నది కదా, అది వాటర్. ఇప్పుడు 1 cup రైస్ తీసుకుంటే ఇక్కడ నేను 2 cups వాటర్ వచ్చి వేసుకున్నాను. ఇప్పుడు వాటర్ వేసి వాటర్ బాయిల్ అయిన తర్వాత వచ్చి ఆ సోక్ చేసి పెట్టుకున్న రైస్ వచ్చి యాడ్ చేసేస్తాం. ఇది హోమ్ మేడ్ బిర్యానీ మసాలా. హోమ్ మేడ్ బిర్యానీ మసాలా 1/4 teaspoon వేస్తున్నాను. నాది వచ్చి స్పైసెస్ ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది, మీకు కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాయిలింగ్ అవుతుంది కదా, ఇప్పుడు వచ్చి లిడ్ పెట్టి 5 minutes అలా హై ఫ్లేమ్లో ఉంచేస్తాము. 5 minutes తర్వాత కుక్కర్ లిడ్ ఓపెన్ చేసేసి మనం వచ్చి పుదీనా కొంచెం బ్యాలెన్స్ హ్యాండ్ఫుల్ ఆఫ్ ఉంది, అది స్ప్రింకిల్ ఇలా చేసుకునేసి లిడ్ క్లోజ్ చేసి ఒక 15 minutes వచ్చి దమ్లో స్లో కుక్ చేస్తాం. టైం వచ్చి కంప్లీట్గా తక్కువ పెట్టేసి 15 minutes కుక్ చేసుకుంటాం. వేసిన తర్వాత ఇక్కడ ఒక సింపుల్గా నా స్టైల్ మేము ఎప్పుడు చేసుకునే ఎగ్ ఫ్రై వచ్చి చేసుకున్నాను. గార్లిక్ ఉంది కదా, అవి క్రష్ చేసిన గార్లిక్ యాడ్ చేసేసి చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఉప్పు కూడా మిక్స్ చేస్తున్నాను. చిల్లీ పౌడర్లో వచ్చి ఉప్పు పసుపు వేస్తున్నాను. అది చిల్లీ పౌడర్ వచ్చి లైట్గా ఫ్రై చేసుకుంటాం. ఫ్రై చేసుకున్న తర్వాత లిటిల్ అమౌంట్ ఆఫ్ వాటర్ వచ్చి కొంచెంగా వాటర్ వేసుకుంటాం, ఆ పచ్చి వాసన వచ్చి పోయేదానికి. ఇప్పుడు వచ్చి ఎగ్స్ వచ్చి
ఉల్టా ఇలా కట్ చేసి పెట్టున్నాను కదా, నేను ఇక్కడ ఎలా వచ్చి ఎలా పెడుతున్నానో అలాగే పెట్టేస్తాం. ఇలా ఎగ్స్ వచ్చి అరేంజ్ చేసేసి పైకి వచ్చి మనం పెప్పర్ అండ్ గరం మసాలా స్ప్రింకిల్ చేసుకున్నాను. 2 సైడ్స్ వచ్చి బాగా రోస్ట్ చేసుకుంటే మనకి స్పైసీ ఎగ్ ఫ్రై వచ్చి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి బిర్యానీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి 10 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు జెంటిల్గా వచ్చి దాన్ని తిప్పుకోండి. ఇలా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, సైడ్స్ వచ్చి గెంటి పెట్టి జెంటిల్గా తిప్పుతున్నాను కదా, ఇలా రైస్ తిప్పుకుంటే మీకు లాంగ్ రైస్ అలానే ఉండిపోతుంది. రైస్ చూస్తేనే తెలుస్తుంది కదా ఎంత లాంగో, పొడి పొడిగా మనకి బిర్యానీ సూపర్గా వచ్చి రెడీ అయిపోయింది. లాంగ్ రైస్ పొడి పొడిగా ఎంతో సూపర్గా బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ చేసుకుంటాం. ప్లేటింగ్ వచ్చి ఇక్కడ చేస్తున్నాను. కుక్కర్లో చూస్తున్నారంటేనే మీకు తెలుస్తుంది, కొంచెం కూడా అడుగంటకుండా పొడి పొడిగా బిర్యానీ ఎంత సూపర్గా ఉందో. దీంతో వచ్చి మేము పెరుగు పచ్చడితో సర్వ్ చేస్తుంటాం. ఎగ్ ఫ్రై అండ్ పెరుగు పచ్చడి, సింపుల్గా బిర్యానీ రెడీ అయిపోయింది. నా స్టైల్ బిర్యానీ తప్పకుండా ట్రై చేసి మీ కమెంట్స్ అండ్ ఫీడ్బ్యాక్ చెప్పండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.